ఫైనల్ గా 21 డేస్ తర్వాత బోర్డర్ లో పట్టుకున్న మన బిఎస్ఎఫ్ జవాన్ అయితే వదిలిపెట్టారు. కానీ ఆ 21 డేస్ కూడా అతని భార్య ఎంత నరకం అనుభవించుంటుంది. 7 నెలల కడుపుతో 7 సంవత్సరాల పిల్లోడిని వెంబట పెట్టుకొని అతను పనిచేస్తున్న చోటుకి వెళ్లి ఎంతో ఓపిక్ గా ఈ 21 డేస్ కూడా మౌనంగా పోరాడింది. ఎక్కడ ఏ మీడియాలో ఎవరి ముందు ఏమీ చెప్పలేదు. కానీ మనం ఎంత ఓపిక్ గా ఉన్నా 7 సంవత్సరాల కొడుక్కి ఏమని చెప్తుంది. మీడియాలో అతను ఫోటో వేసి చాలా కంగారు పెట్టారు అందరినీ. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకున్న కష్టాలు పెద్ద కష్టాలు కాదని అనుకోవాలి. పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత రోజే అతను దొరికిపోయాడు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఎలా పంపిస్తారో ఏంటో అని భయం ఉంటుంది కదా. 21 డేస్ కూడా సరిగ్గా నిద్రపోనీకుండా, బ్రష్ చేసుకోనీకుండా, తిండి పెట్టకుండా అంత టార్చర్ పెడుతూ బోర్డర్ లో మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, నీ ఫోన్ ఎక్కడుంది, కాంటాక్ట్స్ ఏమన్నా చెప్పు అని చెప్పి అంత టార్చర్ చేసినా ఇతను నోరు కూడా విప్పలేదు. నిజంగా మన ఇండియాలో ఉన్న సైనికులకి వాళ్ళ దేశం కంటే వాళ్ళ ప్రాణాలు అస్సలు ముఖ్యం కాదు. పంజాబ్ లో ఉన్న అటారీ వాఘా బోర్డర్ దగ్గర అతన్ని ఇండియా వాళ్ళకి అప్పచెప్పారు. ఇలాంటి ఎంతో మంది జవాన్లకి మనం ఏమి ఇవ్వగలం, గర్వంగా ఒక సెల్యూట్ చేయడం తప్ప. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్